హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోనీ బాయ్స్. గైస్ ఈరోజు అయితే డే 2 అజ్మీర్లో అనమాట. ఇప్పుడైతే నేను, మా అల్లుడు, మా డాడీ అయితే రెడీ అయిపోయినాము. మా అమ్మ అయితే ఇంకా రెడీ కావాలి. మా మమ్మీ రెడీ అయిపోయిన తర్వాత అందరు కలిసి అయితే వెళ్ళిపోతాం మేము అనమాట. అజ్మీర్లో ఎట్లా అనిపిస్తుంది మీకు? సూపర్ ఉంది గైస్. ఇంకోటి ఏంటంటే అజ్మీర్లో అంతా బాగుంది. ఇంకోటి ఏంటంటే వచ్చిన తర్వాత కొన్ని రివ్యూస్ ఇస్తాము అజ్మీర్లో ఏం జరుగుతుందో. దాన్ని కూడా మీరు ఎవరిని వస్తుంటే దాన్ని కూడా పాటించుకొని రండి, ఓకేనా? స్టేట్ నైస్. దర్గాకి వెళ్ళి అక్కడ కలుస్తాం. దర్గాలోకి అయితే వచ్చినాం. దర్గాలో మాకు దర్శనం మాకైతే దర్గాలో అయితే దర్శనం అయిపోయింది. దర్గాలో మంచిగా చూసుకున్నాం, ప్రే చేసుకున్నాం. ఎప్పుడైతే బయటకు వచ్చినాం ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూద్దామని. దీని తర్వాత బయటికి వెళ్ళిపోయి ఏమేమి ఉన్నాయని కూడా చూస్తాం. ఎట్లా అనిపించిందా మీకు? ఎట్లా అనిపించింది? మా ఇంట్లోకైతే అందరికైతే బాగా అనిపించింది. మాషాల్లా దేవుని వల్ల అంత బాగా అయిపోయింది. ఇప్పుడు మాకు లోపలికైతే పోతున్నాము. మా అమ్మ కూడా లోపలికైతే వచ్చింది. ఎట్లుంది మా? చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉండడం. మేమైతే ఇప్పుడు కరెక్ట్ దర్గా ముందర ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఈ దర్గా ఏమంటారు, మజార్ అంటారు. చూసుకొని ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కొద్దిసేపు కూర్చొని నమాజ్ చేసుకొని కొద్దిసేపు ప్రశాంతంగా అయితే కూర్చొని వస్తాం అనుకొని వెళ్తున్నాం. ఓకే గైస్, అంతా అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బయట అయితే కలిసి గైస్ మేమైతే ప్రసాదం కోసం అయితే లైన్ లో నిలవన్నమాట. ఇక్కడ చూడండి క్యూ అయితే ఎంత పెద్దగా ఉందో. క్యూలో అయితే కొట్లాడుకున్నారు. నేను, మా మమ్మీ, మా డాడీ, మా అల్లుడు అయితే లైన్ లో అయితే నిలవన్నాం అనమాట. ప్రసాదం తీసుకొని కొద్దిగా తినిపోవాలని చెప్పేసి నిలవన్నాం. ఇటు చూడండి ఇట్లా కొట్లాడుకుంటారు. ఇంకోటి ఏంటంటే దర్గాలో ఎవరైతే ఇమాం సాబులు ఉంటారో వాళ్ళైతే డబ్బుల కోసం అయితే చాలా ఎగబడిపోతున్నారు. ఇప్పుడైతే 100 నోట్లు 200 నోట్లు చెల్లవంట వాళ్ళకు. 500 నోట్లు 2000 నోట్లే చెల్లుతాయంట. చిన్న చిన్న నోట్లు ఇస్తే వాళ్ళు మంచిగా మాట్లాడగానే మాట్లాడట్లేదు. అట్లా చేయకూడదు గైస్. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని మీకు దర్గాకైతే వచ్చేయండి, ఇబ్బంది ఉండదు. మా అమ్మ ఇక్కడ షాపింగ్ చేస్తుంది. తస్వీలు, ఉంగరాలు అవి ఇవి తీసుకుంటుంది మా అమ్మ. మా డాడీ రియాక్షన్ ఏంది? ఇందాకైతే డబ్బులు తీసుకుంటాడు మా నాన్న అయితే. ఎంత అయిపోతుందా అని మళ్ళీ చెప్తాడు తీసుకోవని. కానీ వాడు మా అల్లుడాడు ఉంగరం కావాలని అడిగాడు. ఆ ఉంగరంగా ఇప్పుడు తీసుకోలేదు అనుకో, దారెంపడు మళ్ళీ నాకు ఉంగరం ఇప్పిలే అంటాడని చెప్పేసి, నువ్వు దారెంపడి ఎక్కువ ఫస్ట్ కొనుక్కోరా నాయన నువ్వు అంటున్నాడు మా నాన్న. రే కొనుక్కోరా ఉంగరం. మా అమ్మ తిరుగుతే ఉంది అవతలకి నాకు చిన్నక్కకు పెద్దక్కకు అనుకుంటే తిరుగుతా ఉంది. గైస్ ఇప్పుడు అయిపోయింది. ఈ రోజుకి సాయంత్రం అయితే మేమంతా అయిపోతే లోపల మళ్ళీ కలుస్తాం. గైస్ మా అమ్మ అయితే అందరికి వీడియో కాల్ చేసి మేము మధ్యలో గట్టి అడుస్తుంది. నవ్వుతున్నాడు వీడు మా అమ్మ అడుస్తుంటే. గట్టి అడుస్తుంది మా అమ్మ. అజ్మీర్లో ఉన్నాం, దువా చేసుకోరే అని అందరికి చూపిస్తుంది. మళ్ళా वीडियो कॉल जैसी उन्हें एक जना बाबू मेरी को नहीं